శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఈ వారం పరిశీలించినప్పుడు రాశి అందే రాహుగ్రహం ఏ ప్రయత్నమైనా మీ స్థాయికి మించి మీరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అవి చాలా వరకు దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మీ నుంచి గతంలో లాభం పొందిన వాళ్ళే ఇప్పుడు మీ నష్టానికి కారణం అవుతూ ఉంటారు. అంటే గతంలో మీ దగ్గర పని నేర్చుకోవడం, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఏదో విధంగా మీకు పోటీ వచ్చి మీ యొక్క అవకాశాలు దెబ్బతీయడం జరుగుతూ ఉంటుంది. పైపెత్తి ఏంటంటే మిమ్మల్ని ఒక స్వార్థపరుడుగా వాళ్ళు క్రియేట్ చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఫ్యూచర్లో అయినా సరే మీరు ఎవరినైనా చేరదీసి వారికి ఉద్యోగం ఇప్పించడమో, లేదంటే వాళ్ళకి పని నేర్పడమో, మీ దగ్గర పని పెట్టుకోవడం ఇలాంటివి చేసుకొని వాళ్ళని పైకి తీసుకొస్తే తిరిగి వాళ్ళే మీకు ఇబ్బంది కలుగుతుంటారు. కాబట్టి ఈ విషయంలో కొంత లౌక్యం ప్రదర్శించడం మంచిది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల కన్నా ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులే మీకు ఎదురు తిరగడం, మిమ్మల్ని దూరం చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఏదన్నా ఒక ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులకి, భార్య పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప ఇతరులకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల తర్వాత దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం రాశిలో రాహు సంచరించడం వల్ల మీ యొక్క ఆలోచనలన్నీ ఈ విధంగా విపరీతంగా ఉంటాయి. అయిన వాళ్ళని కొద్దిగా అవమానించడం, వాళ్ళని దూరం చేసుకోవడం, వారి కోసం నెగిటివ్గా ఆలోచించడం జరుగుతుంటాయి. పై మెగుడులకి లొంగిపోయి వాళ్ళు మాయలో పడడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఇంకా మీకు కుటుంబ స్థానంలో శనిగ్రహ ప్రభావం కూడా కుటుంబ సమస్యలు ఎక్కువగా నడుస్తుంటాయి. ప్రతి విషయానికి ఆర్థికపరమైన ఇబ్బంది కనబడుతుంటుంది. ఈ కారణం వల్ల కూడా కొంతవరకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అవి ఒకసారి మీకు ఫ్యూచర్లో ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనా ఈ వారంలో మీకు గురువు కూడా 6వ స్థానంలో రావడం, సప్తమాధిపతి రవి 6వ స్థానంలోకి రావడం వల్ల అటు భార్యతో కానీ జీవిత భాగస్వామితో కానీ విభేదాలు వస్తుంటాయి. పెద్దవాళ్ళు మీకు ఎగ్నెస్ట్గా పనిచేస్తుంటారు. ఉద్యోగపరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక చికాకు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ఎవరో ఒకరు మీకు సహకరించి మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని విషయాల్లో ఏదైనా కోర్టు దాకా వెళ్ళడం కానీ, సెటిల్మెంట్ దాకా వెళ్ళడం కానీ, లేదంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం కానీ, ఈ విధంగా పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అక్కడ దాకా తీసుకురాకుండా జాగ్రత్తగానే ఉండడం మంచిది. ఇక ప్రధానంగా కుజుడు చతుర్థ స్థాన సంచారం, మరి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటు గృహంలోనూ సరైనటువంటి మనశ్శాంతి ఉండదు, ఉద్యోగపరంగా కూడా సక్సెస్ పొందలేకపోతుంటారు. బట్ ఏదైనప్పటికీ కూడా కొద్దిగా మనశ్శాంతి కోసం మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో కానీ, ఏదైనా మీకు బాగా ఆత్మీయటువంటి మీ ఫ్రెండ్ దగ్గర కానీ కొద్ది కాలం గడపడం వల్ల మీకు కొద్దిగా మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళ దగ్గర సరైన సలహా తీసుకొని వాళ్ళ సూచనలను పాటించడం వల్ల కూడా మీరు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్ర కేతు గ్రహాలు, మరి సప్తంలో శుక్రకేతులు ఉన్నప్పుడు కొంతమందికి జీవిత భాగస్వామి కంటే ముఖ్యంగా స్త్రీలకి, అంటే భార్యకి అనారోగ్య కారణం రావడం కానీ, అంటే మీ జీవిత భాగస్వామి ఇతరుల యొక్క ట్రాప్లో పడి వారి చెడ్డ మాటలు విని వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, అంటే ఏదైనా ఈ విషయంలో లగ్న సప్తమాల మధ్య ఈ రాహుకేతువుల యాక్సెస్, అలాగే శుక్రుడు, ఇవన్నీ కూడా ఈ భార్యాభర్తల మధ్య ఒక ఏదంటే అవగాహన లోపం లాంటిది రావడం జరుగుతుంది. ఇది అవకాశంగా తీసుకొని వేరొకరు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. లేదా మీరు ఇంకొకరి జీవితంలో ప్రవేశించి వారి దగ్గర మీ యొక్క మనశ్శాంతిని పొందాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసినటువంటి ప్రతి ప్రయత్నం, ప్రతి పని, ప్రతి నిర్ణయం ఫ్యూచర్లో అది మీకు తప్పు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ, స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన, అక్కచెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంచెం కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్
మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్స్, ఒక కొబ్బరికాయ ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి ఉండి లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి మరడమ్మవారు, మావుళ్ళ అమ్మవారు కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి. 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ స్పాసిబిలిటీ మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ స్పాసిబిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది రెండిటి వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యి లేదా 100 గ్రాముల నెయ్యి ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.